కాంగ్రెస్ తాటాకు చప్పులకు బీఆర్ఎస్ భయపడదు అన్నారు ఎమ్మెల్సీ కవిత. గులాబీ నేతలను బెదిరించే వాళ్ల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నాము అన్నారు. వరంగల్ రజతోత్సవ సభకు వెళ్లొద్దని బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపులు కాల్స్ వస్తూ ఉన్నాయని మండిపడ్డారు కవిత. వార్నింగ్లు ఇస్తున్న వారందరి పేర్లు పింక్ బుక్ లో రాసుకుంటున్నాము అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులైనా అధికారులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు కవిత. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేటోళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను.